సల్మా రా వీడియో చేద్దాం. నా చెయ్యి బాగాలేదండి, పని చేయట్లేదు. నీ చేయి పని చేయట్లేదా? ఒక్క నిమిషం. ఇప్పుడు చూడు పని చేస్తుందా? బాగా పనిచేస్తుందండి, రెండు వీడియోలు చేద్దాం. మామా నువ్వు అట్ట పోతా ఉంటే నన్ను రా రా అన్నట్టున్నది మామా. అవును మామా, ఈ రెండు జల్లలో నేను ఎట్ట ఉన్నాను? అనుష్క మాత్రం ఉన్నారా? సరే సర్లే, నువ్వు అట్ట కోపడు మాక, నేను పాతా ఉండా. కన్నా ఈరోజు క్లైమేట్ చాలా కూల్గా ఉంది కదా, ఎక్కడికైనా వెళ్దామా? ఓకే, ఎక్కు. ఎక్కడికి వెళ్దాం? షాపింగ్ కి. క్లైమేట్ బాగాలేదు. మై డియర్ స్టూడెంట్స్, ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, అనురాగ దేవతలారా. దేవతలు దెయ్యాలు అని నేను అన్నానా? లైట్ గా ఇంప్రూవైజ్ చేశాను సార్. అవసరం లేదు. మక్కికి మక్కి దించు, అనువదించు. అలాగే సార్. టుడే ఈ దినం అవర్ కాలేజ్ డే. మన కళాశాల దినం. యు నో, మీరు కాదు, నాట్ నో, నో కాదు కాదు కాదు, ఇట్స్ నాట్ ఎన్ఓ నో, కేఎన్ఓడబ్ల్యూ నో. ఇది కాకు దీర్ఘమిస్తే కా, దాక్కుమిస్తే దూ కాదు. కాకు నావర్తిస్తే క్నా, దూకు నావర్తిస్తే ద్రు, క్నాద్రు. యు ఆర్ మిస్టేకెన్. మీరు పప్పులో కాలేశారు. షట్ అప్. నోరు మూయండి. నాట్ దమ్ యు. మీరు కాదు నీవు. నాట్ మీ యు. నేను కాదు నీవు. మధు, ఐ లవ్ యూ. మధు, ఎలాగా కుమ్మిస్తావు కదా, ఎస్ నో చెప్పే. ఏవండి, ఆ సంతుని చూడండి, వాళ్ళ ఆవిడ్ని రోజు సినిమాలకి షికార్లకి తీసుకెళ్తున్నాడు. మీరు మాత్రం సండే కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఒకసారి నా బండిని చూడు. బండి ఎలా ఉంది? ఆ బండి నిండా దుమ్ము ధూళి బురద చెత్తగా ఉంది. నేను బండి కొనేటప్పుడు రోజు తుడిచేవాడినా లేదా? 3 నెలల తర్వాత, వారానికి ఒక్కసారే తుడిచేవాళ్ళు. సంవత్సరం తర్వాత, 15 రోజులకో 20 రోజులకో తుడిచేవాళ్ళు. 2 సంవత్సరాల తర్వాత, నెలకో 2 నెలలకో తుడిచేవాళ్ళు. ఆ తర్వాత తుడ్డమే మానేశారు. కొత్తలో ఎవరికైనా మోజు ఉంటదే, పాత అయ్యే కొద్ది ఇదిగో ఇలా బూజు పట్టుద్ది. ఇది ఓపెన్ చేసివా? నేను ఇంతసేపు కష్టపడతా అంటే రాలేదు, నీకు భలే ఈజీగా వచ్చేసిందే. నీకు నోరు ఓపెన్ చేయడం ఒక్కటే తొందరగా వస్తుంది, ఇంకేం రావు. ఏవండి, ఆ సంతుని చూడండి, వాళ్ళ ఆవిడ్ని రోజు సినిమాలకి షికార్లకి తీసుకెళ్తున్నాడు. మీరు మాత్రం సండే కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఒకసారి నా బండిని చూడు. బండి ఎలా ఉంది? ఆ బండి నిండా దుమ్ము ధూళి బురద చెత్తగా ఉంది. నేను బండి కొనేటప్పుడు రోజు తుడిచేవాడినా లేదా? 3 నెలల తర్వాత, వారానికి ఒక్కసారే తుడిచేవాళ్ళు. సంవత్సరం తర్వాత, 15 రోజులకో 20 రోజులకో తుడిచేవాళ్ళు. 2 సంవత్సరాల తర్వాత, నెలకో 2 నెలలకో తుడిచేవాళ్ళు. ఆ తర్వాత తుడ్డమే మానేశారు. కొత్తలో ఎవరికైనా మోజు ఉంటదే, పాత అయ్యే కొద్ది ఇదిగో ఇలా బూజు పట్టుద్ది. నమస్తే సార్. సార్, పిల్లల కోసం ఏమైనా సహాయం చేస్తారా? చెప్పండి మేడం, ఎంతమంది పిల్లలు కావాలో, ఇద్దరు కలిసి కష్టపడదాం. ఆల్రెడీ పిల్లలు పుట్టేస్తున్నారు. ఆ అమ్మాయి సహాయం చేయమంటుంది పిల్లలు తినడానికి. బామా, సాంబార్ వేడిగా ఉంది బామా. వేడిగా ఉందా నీ పాడిగా ఉందా? పొద్దున్న లేస్తే ఇడ్లీలో సాంబార్, వడలో సాంబార్, పొంగల్లో సాంబార్, అన్నంలో సాంబార్. ఓ పంచి చేయవే, ఓ బకెట్ సాంబార్ బాత్రూమ్ లో పెట్టి స్నానం చేస్తాం. బామా, సాంబార్ తో స్నానం చేసిన మంచి కలర్ వచ్చింది. ఆశ, నీకు ఎలాంటి మొగుడు కావాలి, కొంచెం చెప్పా. మొగుడా? యు మీన్ హస్బెండ్? నా టైం టేబుల్లో ఈ సబ్జెక్ట్ లేదే.
స్మోక్ చెయ్యొద్దు, డ్రింక్ చెయ్యొద్దు. పొద్దున్నే ఫోరెడ్ మీద ముద్దు పెట్టి నన్ను నిద్ర లేపాలి. ఎక్కడా? ఫోరెడ్ రా. సాయంత్రం మేము ఫాస్ట్ గా ఇంటికి వచ్చేసి వంట చేసి నాకు ముద్దలు తినిపించాలి. వావ్, వాట్ ఎ హోమ్లీ థాట్. రియలీ థ్యాంక్ యూ. వంట చేయాలంటరా? రాత్రి అయ్యాక నన్ను బుజ్జి పాపల దగ్గరికి తీసుకొని బజవాలి. అంతే. ఇలాగైతే అడుజీ. పెళ్లికి ముందేమో సన్నగవ్వాలి, లేకపోతే సంబంధాలు రావు, ఆడపిల్లలు సన్నగా ఉండాలి, మరి అబ్బాయిలు సన్నగా ఉండద్దా? నేను ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చి ఇప్పుడు వచ్చింది నాకు ఆ పొట్ట. మా వారిని చూడండి, ఎనీ టైం 4 months ప్రెగ్నెన్సీ అయినది. ఆ పటాకులు రావాలే రావాలే, పటాకులు రావాలే రావాలే, పటాకులు రావాలే రావాలే. నా పైసలు నాకి ఏం రాకెట్ ఇచ్చినావు? ఏమైంది మేడం? అంటూ పెట్టంగా నాది ఎక్కడో పోయింది. నువ్వేమి చేసావు నేరం? అమ్మా జిహెచ్ఎంసీ నుంచి వచ్చినాం, చెత్త ఉంటే తీసుకపోతా. కొద్దిసేపు అయినాక వచ్చి తీసుకపో. కొద్దిసేపు అయినాక ఎందుకు? నువ్వు ఛాయ్ తాగుతున్నావు కదా. ఇప్పుడు వచ్చారేటండి, మీకోసం చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. దేనికే? ఆగండి చెప్తాను. అసలు ఎందుకు కొడుతున్నావు నువ్వు? ఆగండి, ఇప్పుడే వస్తాను. ఆగండి. ఎక్కడికి వెళ్తున్నా? మీకోసం సర్ప్రైజ్ అండి. సర్ప్రైజా? బావా చెప్పు బుజ్జి. లేవు, లేచి కసునుకుపో, బండలు దుడిపో, బట్టలు ఉతుకుపో. ఎందుకు పని మనిషి రాలేదా? నేనే ఈ రోజే నుంచి పని మనిషిని వద్దని చెప్పిన. ఎందుకు పని మంచిగా చేస్తలేదా? కాదు. ఎందుకు జీతం గిట్ట ఎక్కువ అడిగిందా? కాదు. మరి ఎందుకు వద్దావు? ఎందుకు బంద్ చేసినావు? వారం రోజుల నుంచి మన గలీల ఆడలు ఏమేమి మాట్లాడుకుంటారో నాకు వచ్చి చెప్తలేదు. మా ఇంట్లో వంట చెయ్యాలి, వస్తావా? మా ఇంట్లో బట్టలు ఉతకలు, వస్తావా? అమ్మా తల్లి, మా ఇంట్లో గిన్నెలు దామాలు, వస్తావా? నేనెందుకు రావాలి? పిచ్చి పడేదా నీకు? మరి నువ్వు రాకపోతే మా ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? మీ పనులు మీరే చేసుకోవాలి కదా. మా పనులన్నీ చేసుకొని ఏదో సరదా కోసం 2 వీడియోలు చేసుకుంటే నీకు పని పాట లేదని కామెంట్లు పెడతావా? అయిపోయి మళ్ళీ వస్తుంది. ఏమవుతుంది? ఎన్నిసార్లు చెప్పాను పక్కింటి ఆవిడతో గొడవ పెట్టుకోద్దని. పెట్టుకుంటేనా మంచిగా కూరలు వండినప్పుడు, పండగలకి ఇలా పిండి వంటలు చేసినప్పుడు ఈ మాత్రం బాక్స్ తో తెచ్చిచ్చేది. ఇప్పుడు ఎత్తదా? స్మెల్కేమో శరీరం లాగేస్తుంది. పెళ్ళాము తల్లిగారింటికి పోయేటప్పుడు, పెళ్ళాము తల్లిగారింటి నుంచి వచ్చేటప్పుడు తల్లి నువ్వే ఇంతనా? ఈ ప్రపంచం ఏ పిల్లమైనా దసరా వచ్చిందయ్యా. బావా దసరా పండుగ ఉన్నది కదా, పాలపిట్టని చూస్తే మంచి జరుగుతుందంట. పాలపిట్టని ఆన్లైన్ ఆర్డర్ పెట్టు. వస్తే మా ఫ్రెండ్స్ గోవాకి వెళ్దాం అంటున్నారే. రానని చెప్పేశాను, వాళ్ళకి అలా చెప్పేశానని నీకు చెప్పడానికి వచ్చాను. మనశ్శాంతి బుల్లబ్బాయి మట్టిలో కలిసిపోయింది. ఏం కావాలి బంగారం? షాపింగ్ కి వెళ్ళాలి. మరి నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ దగ్గరలో ఉంది కదా, మరి వేసుకోవడానికి బట్టలు. ఏం చెప్పు, ఎంత కావాలి, ఎప్పుడు వస్తావు? ఎప్పుడు వస్తానన్నది అది నువ్వు ఇచ్చే డబ్బుల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇందులో 50,000 ఉన్నాయి. 50,000 అంటే మాక్సిమం ఈవినింగ్ లోపు వచ్చేస్తా. ఇందులో ఇంకో 50,000 ఉన్నాయి. 1 lakh అంటే రేపు మధ్యాహ్నం వరకు మేనేజ్ చేస్తా. ఇందులో 2 లక్షలు ఉన్నాయి. ఓ 4 రోజులు ఇంటికి రామా. 3 లక్షల కాళ్ళకేసుకోవడానికి బంగారు బట్టలు కొనుక్కోనా? మెల్లో వేసుకోవడానికి వెండి ఉరితాడు కూడా కొను. నేను 300 అడిగితే లేవను, దానికి 3 లక్షలు ఇస్తావా? మనిషికి మనీ కంటే మనశాంతి ఇంపార్టెంట్. బావా నీ ఫోన్ కు నీ దోస్తు ఫోన్ చేస్తుండే వాటు ఇక్కడి చెప్పరా. అరే నేను ఈ షాప్ దగ్గరకు వచ్చిన 5,000 అర్జెంట్ అవసరం ఉన్నాయి, ఫోన్ పే చేయు, నీకు 1 గంటలో రిటర్న్ ఫోన్ పే చేస్తా. సరే నువ్వు ఫోన్ పెట్టే, ఇప్పుడు వేస్తున్నా. అయిపోయింది, పైసలు వేసిన అని చెప్తా. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది.
మాకు న్యాయం కావాలి, మాకు న్యాయం కావాలి. ఇక్కడ ఒక ఆయన తాగున్నాడు, న్యాయం కావాలన్నాడు, తెలుసుకుందాం. చెప్పయ్యా, నీకేం న్యాయం కావాలి? మేడం, మేము మందు తాగి ఇంటికి వచ్చేటప్పుడు కుక్కలు కరుస్తున్నాయి, రోడ్డు మీద ఆడిడ కింద పడుతున్నాము, వీళ్ళు కొట్టనికి వస్తున్నారు. మాకు రక్షణగా గవర్నమెంట్ సెక్యూరిటీని పెట్టాలి. తాగుబోతులకి ఎవరైనా సెక్యూరిటీని పెడతారా? మేడం, మా ఇంటి పక్కకు రాజకీయ నాయకుడు ఉన్నాడు, 24 గంటలు ఆయన చుట్టుముట్టు సెక్యూరిటీ ఉంటుంది. మా తాగుబోతోళ్ళు మందు తాగితే గవర్నమెంట్కు ట్యాక్స్ పోతున్నది, అంటే గవర్నమెంట్ మా వల్ల నడుస్తున్నది. ఏం చేయని రాజకీయ నాయకునికే సెక్యూరిటీ ఉన్నప్పుడు మా తాగుబోతలకు ఉండొద్దా? అరే పాల్తులారా, అరే ఓ అరే. ఏమే బుజ్జి, రోడ్ మీదకి నా దోస్తుగాళ్ళు వచ్చారంట, వాళ్ళతోని వైన్ షాప్ పోయి మందు తాగి వస్తా. ఎప్పుడు తాగొస్తా ఇల్లంతా నాశనం చేస్తావు. నేను తలుపు పెట్టినా, తలుపు దియ్యా. ఎప్పుడు దోస్తులు అంటావు, దోస్తులతో తాగొస్తా ఇల్లంతా నాశనం చేస్తావు. తాగులేదు, ఏం లేదు, పోవులేదు. మందు తాగి వచ్చేటప్పుడు నీకు ఒక చీర తెస్తాం అనుకున్నా. దోస్తులు కలిసినాక తాగాల్సి వస్తుంది. మంది మొగలు తాగలేరు, అన్న మొగడు ఒకటి తాగితే తప్పొచ్చినది. ఓయ్, పని మనిషితో ఏమైనా ఎక్కువ తక్కువ నకరాలు చేసినావా? ఎందుకే, ఏమైంది? నిన్నటిదాకా అమ్మగారు అమ్మగారు అని పిలిచేది, ఈ రోజు అక్క అని పిలుస్తుంది. దానికేమో మరి దానికేమో మేకలిస్తివి మరి. నా పెన్లాంకు నా మీద ఎంత ప్రేమ ఉన్నది, సరం పడ్డదని నీళ్ళు దానికే పోయింది. నేనైతే నీ పక్కకే ఉన్నా, యువత దాచుకుంటూ చెప్పు. నువ్వేమి చేశావు నేరం, నిన్న ఆడదాని వల్ల కన్యాసులైన పురుషులంత శిల్లం కల్లం పెళ్ళమో. బావా, నువ్వు నన్ను మన పెళ్ళై నుంచి పన్మాషి చేసిన మన గల్లీలో వాళ్ళందరూ నన్ను పన్మాషి అంటున్నారు. ఒసేయ్, మన పెళ్ళై నుంచి ఇంట్లో పనులన్నీ నేనే చేస్తున్నా, కానీ బట్టలు నేనే ఉతుకుతున్నా, బాసలు నేనే దొమ్ముతున్నా, ఇక లాస్ట్ కసు కూడా నేనే నొక్కుతున్నా. నేను పని అయినా. పన్నెండు పెళ్ళం పన్మాషే కదా, పన్నెండు పెళ్ళం పన్మాషే కదా. బావా బావా బావా, రోడ్డు మీద నా కాలేజ్ బ్యాగ్ దొరికింది. ఖాళీగా ఉన్న బ్యాగు ఏం పనికిస్తుంది? అక్కడ పడైపో. నువ్వు బాగున్నావు, పుణ్యానికి దొరికింది పడేయమంటావు. ఇదెందుకు పనికిరాదు? పోయిన చీరలో అనుకున్నా ఇంట్లో పెట్టుకుంటా. వేసుకున్న బట్టలు రాసుకున్న రంగులు ఏవి రావురో నీ ఎంట రావురో. హలో గూగుల్, పిండి విసుకోకుండా రొట్టెలు కావాలంటే ఏం చేయాలి? నమస్కారం మాస్టర్. భోజనం అండి అది? లేదు బాబు, గడ్డి పచ్చగడ్డమ్మా. గ్రౌండ్ లోకి వెళ్ళి ఆ పచ్చగడ్డి బిక్కొని ఇందులో పెట్టుకుని వస్తాను అన్నమాట. మీరు లంచ్ లో అన్నాలు, టిఫిన్లు, చికెన్లు, బిర్యానీలు పటపట నవిలి మింగుతారు కదా, ఆ సమయంలో నేను ఈ పచ్చగడ్డి పరపరా నవ్వులుతానన్నమాట. మరి మీరు హార్లిక్స్లు, కాఫీలు, టీలు క్యాంటీన్ లో కూర్చొని మరి జుర్రుకుంటారు కదా, ఆ సమయంలో నేను ఇదిగో కుడితి తాగి అంబారి అరుచుకుంటూ గేదె టైపులో పాఠాలు చెప్తూ అక్కడక్కడ పాలించుకుంటూ ఇంటికి వెళ్తానన్నమాట. అవేం మాటలు మాస్టారు? మాట్లాడది ఏంటి మాట్లాడది? రోజులమా ఏమే మొదలు చేయమా? బుజ్జి, బావా, నేను దొడ్డుకున్నా కదా, చుట్టాల దగ్గరకు పోయినా, దోస్తుల దగ్గరకు పోయినా నా ఇజ్జత్ పోతున్నది బుజ్జి. జిమ్ముకు పోయి బక్కగా అవుతా. నువ్వు జిమ్ములో ఏం చేయాలి? ఆ జిమ్ములా ఉరికెట్టి మిషన్లు ఉంటాయి, ఆ మిషన్ల మీద బాగా రన్నింగ్ చేస్తే బక్కగా అయిపోతా. అవునా? జిమ్ముకి ఎందుకు అనవసరంగా పైసలు పక్క జరుండు. అక్కడ ఒక ఆయన బాగా తాగి బొరులుతున్నాడు. తాగడం వల్ల చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఒకసారి వెళ్ళి తెలుసుకుందారండి. చెప్పయ్యా, బాగా తాగినావు, తాగడం వల్ల నీ కుటుంబం నాశనం అవుతుంది కదా. మేడం, మా తాగోతలది ఎంత గొప్ప మనసు మీకు తెలియదు. మా కుటుంబం నాశనం అయితే మన వేరే 4 కుటుంబాలు బాగుపడాలని నేను తాగుతున్నా. మీ తాగుబోతుల వల్ల 4 కుటుంబాలు బాగుపడుతున్నాయా? ఎవరు చెప్పు. మేడం, ఫస్ట్ది నేను వైన్ షాప్లా కోటర్ తీసుకుంటా, వైన్ షాప్ ఆయన కుటుంబం బాగుపడుతున్నది. రెండవది గ్లాసు వాటర్ తీసుకుంటా, వాళ్ళ కుటుంబం బాగుపడుతున్నది. మూడవది స్టఫ్ తీసుకుంటా, వాళ్ళ కుటుంబం కూడా బాగుపడుతున్నది. మరి నాలుగోది ఏంటిది? నాలుగవది నా తాగుడు అయిపోయినాక ఈ గిలాసు కింద పడేస్తా, ఆ గ్లాస్ ఏరుకున్న వాళ్ళ కుటుంబం బాగుపడుతున్నది. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. ఏంటి
మా ఆడవాళ్ళ మనసు స్వచ్ఛమైన నీటి లాంటిదండి. మీ మగవాళ్ళ మనసు రోడ్డు మీద పడున్న మట్టి లాంటిదండి. అందుకేనేమో పెళ్ళవగానే మగాడి జీవితం బురదలాగా అయిపోద్ది. ఏంటి రండి వీడియో చేద్దాము. వీడియో చేద్దామా? దేనికే? వీడియో చేసి ఫోన్లో పెట్టినాం అనుకోండి, బోల్డ్ లక్కులు కొడతారు, బోల్డ్ కాఫీలు పెడతారు, బోల్డ్ సారీలు చేస్తారు. అవి లక్కులు కావే లైకులు, కాపీలు కావే కామెంట్స్, సారీలు కావే షేర్లు. అదే చేద్దాము రండి. అమ్మో, ఆఫీస్కి రాలేదని సార్ ఫోన్ చేస్తున్నారు. ఏదో ఒకటి చెప్పాలి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను ఈరోజు ఆఫీస్కి ఎందుకు రాలేదంటే, రాత్రి నుండి మా ఆవిడికి విరోచనాలు సార్. చాలా పల్చగా అయిపోతున్నాయి సార్. హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను సార్. అందుకే ఆఫీస్కి రాలేదు సార్. మా ఆవిడకి ఇస్తున్నాను, మాట్లాడండి సార్. సల్మా, ఆఫీస్కి వెళ్ళలేదు కదా, ఒంట్లో బాగాలేదని చెప్పానే, నువ్వు కూడా చెప్పే. సల్మా. హలో సార్, మా ఆయన గారికి నిన్న సడన్ గా ఫైల్స్ వచ్చేసాయి సార్. ఎక్కడ కూర్చోలేకపోతున్నారు సార్. ఆఫీసులో కూడా కూర్చోలేరని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను సార్. ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు? వర్షం పడేలా ఉంది కదా, మేడ మీదకి వెళ్తున్నాను బట్టలు తెచ్చేద్దామని. మీ వర్షం ఇందాకలే చాలా ఎండగుందని గొడిగేసుకొని వాళ్ళు పుట్టింటికి వెళ్ళింది. రావడానికి వారం పడుతుందంట, మీరు కిందకి రండి. ఏంటి నాకు ప్రపంచం మొత్తం తిరగాలని ఉందండి. ఒక్క నిమిషం ఆగు, ఇది తాగు. ఏంటండి ఇది? విషం. విషమా? ఇది తాగేవనుకో నీ ప్రాణం పుట్టెక్కనిపోతుంది. అప్పుడు ఆత్మగా మారి ప్రపంచం మొత్తం చూడొచ్చు. పాస్పోర్ట్ అక్కర్లేదు, ఫ్లైట్ ఖర్చు ఉండదు.